ఆ జిల్లాలో వైసీపీ నేతలు ఒకవైపు అరెస్టులు, మరోవైపు విచారణతో తలమునకలవుతున్నారు. ఇంకోవైపు ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత క్యాడర్లో అయోమయ స్థితి నెలకొంది. దీంతో పార్టీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి జిల్లా వైసీపీలో నేతల మధ్య ఐక్యత, సఖ్యత ఏమాత్రం కనిపించడం లేదట. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి రాగం వినిపిస్తున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ పెద్దానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారట. అవసరమైతే ప్రతి చోట బలంగా తమ గళం వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నారట. ఇంతకీ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? జిల్లాలో పెద్దాయన ప్రాబల్యం తగ్గుతుందా? వైసీపీలో కత్తులు దూసుకుంటున్న ఆ నేతలెవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో కాకాల తీరిన నాయకులున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి చాలా మంది కీలకంగా పనిచేస్తున్నారు. వారందరి పేర్లు చెప్పుకుంటూ పోతే చాటడంత లిస్ట్ ఉంటుంది. అందులో జగన్కు దగ్గరవారైన కొందరి గురించి ఇప్పుడు చూద్దాం. జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అలాగే విజయానందరెడ్డి, నారాయణస్వామి, ఇలా కొంతమంది క్రియాశీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో వీరందరూ పార్టీ కోసం అభ్యర్థులుగా నిలబడమే కాక పార్టీ కోసం కష్టపడ్డారు. ఆ తర్వాత పార్టీలో అనిశ్చితి ఏర్పడిందట. 2019 నుండి 2024 మధ్యకాలంలో ఇక్కడ డిప్యూటీ సీఎంగా నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మంత్రులుగా పనిచేశారు. ఇక కొందరి పదవులకు ఎక్కడా డోకా లేకుండా ఇవ్వడం జరిగింది. ఆ పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ ఎందుకు నడుస్తుందన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే గత ఎన్నికల్లోనే పెద్దిరెడ్డికి పార్టీలోని ముఖ్య నేతల మధ్య వార్ నడిచింది. ప్రస్తుతం వీరు ఎదురుపడినప్పుడు పైకి మాత్రమే చేతులు కలిపి మాట్లాడుతున్న లోపల విద్వేషం అలానే ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఒకానొక సమయంలో కొందరు వైసీపీ నాయకులకు టికెట్లు రాకుండా అడ్డుపడింది. జిల్లాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల సందర్భంగా నారాయణస్వామికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చిత్తూరు ఎంపీ టికెట్ కేటాయించడంతో పెద్ద గొడవ జరిగింది. చివరికి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి జీడీ నెల్లూరు టికెట్ అధిష్టానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో తనకు టికెట్ రాకుండా పెద్దిరెడ్డి అడ్డుపడ్డారని నారాయణస్వామి ఆరోపించడం హాట్ టాపిక్గా మారింది. అలాగే సత్యవేడులో ఆదిమూలంకు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన వైసీపీ నుండి బయటకు వచ్చారు. పెద్దిరెడ్డిపై ఆదిమూలం ఎన్నో రకాల విమర్శలు చేశారు. మరోవైపు పెద్దిరెడ్డి వ్యవహార శైలిని, ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో రోజా కూడా ఉన్నారు. నగరిలో ఆమెను వ్యతిరేకించిన కేజీ కుమార్, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, అమ్ములు, మురళీధర్ రెడ్డి వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా నీటికి చెబుతుంటారు. ఒకానొక దశలో గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ను వైసీపీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే అది ఫలించకపోవడంతో నగరి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్గం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన ఓటమికి కారణం పెద్దిరెడ్డి అని రోజా నేటికి అంటుంటారట. అలాగే చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని కూడా పెద్దిరెడ్డి వర్గం వ్యతిరేకించింది. దీంతో ఆయన ఓటమికి పెద్దిరెడ్డి కారణమని ఇప్పటికీ సన్నిహితులు వద్ద చెబుతూ ఉంటారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పెద్దిరెడ్డిని నేటికి తన రాజకీయ శత్రువుగానే చూస్తారట. చంద్రగిరిలో తన కొడుకు మోహిత్ రెడ్డి ఓడిపోవడానికి ప్రత్యేకంగా పెద్దిరెడ్డినని నేటికి చెవిరెడ్డి వర్గం ఆరోపిస్తుందట. ఇక చిత్తూరు జిల్లాలో పెద్దాయన అంటే పెద్దిరెడ్డేనని అందరికీ తెలుసు. ఆయన అంటే నగరి సత్యవేడు, జీడీ నెల్లూరు, అలాగే చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి తీరును బహిరంగంగానే తప్పుపడుతూ ఉంటారు. పార్టీలో నేతల మధ్యన తీరు ఇలా ఉంటే ఈ నేతల చుట్టూ కేసులు బిగిస్తుండడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అరెస్టులు జరుగుతుండడంతో పాటు మదనపల్లి ఫైల్స్, అటవీ భూ ఆక్రమణ, తిరుపతిలో మఠం భూముల ఆక్రమణలో కేసుల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ కేసులు ఇక ఊబిలో ప్రస్తుతం కూరుకుపోయింది. అయితే ఇదే సమయంలో లిక్కర్ కేసులో నారాయణస్వామిని విచారించింది సిట్. మరోవైపు తిరుపతిలో టీడీఆర్ బ్రాంచ్ నకిలీ ఓటర్ల కార్డులు, అలాగే కల్తీ నెయ్యి పరకామణి కేసులో భూమాన కరుణాకర్ రెడ్డిని విచారించారు. తుడా అక్రమాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా విచారించారు. ఆడుదాం ఆంధ్ర ఆక్రమణలో రోజా పైన విచారణ జరుగుతోంది. జిల్లాలోని వైసీపీ నేతలు పైకి మాత్రం బాగానే కనిపించినా లోపల మాత్రం భయం పట్టుకుంది.
జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లు ఓడిపోవడానికి కారణం పెద్దిరెడ్డి వర్గమేనట. దీనివల్లనే వైసీపీ నేతల్లో నేటికి విభేదాలు భగ్గుమంటున్నాయట. దానికి తోడు ఈ కేసులో ఊబిలో వైసీపీ నేతలు చిక్కుకున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తొలుత పెద్దిరెడ్డిని నియమించారు. దానిపై విజయానందరెడ్డి, రోజా, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా జగన్ ముందు వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అందుకే వారం రోజుల వ్యవధిలో భూమాన కరుణాకర్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినట్టుగా ప్రకటించారు. ఇలా అవకాశం వస్తే వైసీపీలో కూడా పైకి గంభరంగా ఉన్న లోపల మాత్రం కత్తులు దూస్తున్నారు. జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మరోవైపు పొంగనూరును పూర్తిగా అన్నమయ్య జిల్లాలో కలపడంతో ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెత్తనం చిత్తూరు, తిరుపతి జిల్లాలపైన ఉండదని ఈ జిల్లా నేతలు భావిస్తున్నారట. దీనికి తోడు పెద్దిరెడ్డి సైతం తిరుపతి, చిత్తూరు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదట. రాజకీయాలు ఏ సందర్భంలో ఏ మలుపు తిరుగుతున్నాయో ఎవరూ ఊహించలేరు. జిల్లాలోని వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇలానే ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి చేదు అనుభవం ఎదురవుతుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీన్ని గుర్తించి వైసీపీ అధిష్టానం జిల్లాలో పెద్దిరెడ్డి ప్రాబల్యంను తగ్గిస్తారా, లేదంటే గతంలో ఉన్న విధంగానే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.